Sixth chapter, approaches, methods and techniques. Approaches, methods and techniques. ఈ చాప్టర్లో మనకు రెండు పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో 6th A వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, వీటి యొక్క డెఫినేషన్స్, టైప్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th పార్ట్ బిలో రిమేడియల్ టీచింగ్, రిమేడియల్ టీచింగ్. సో ఇట్లా రెండు పార్ట్స్ 6A 6B, సో 2 పార్ట్స్ ఉండడం జరిగింది. ఇందులో ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుంటూ వస్తాం. రైట్, ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఏర్పడాలి అనేటువంటి ప్రాసెస్ని కాన్సెప్చువలైజేషన్ అని అంటాం. కాన్సెప్చువలైజేషన్. సో కాన్సెప్ట్, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆ ప్రాసెస్ని కాన్సెప్చువలైజేషన్ అంటాం. ఈ కాన్సెప్చువలైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ కాన్సెప్చువలైజేషన్ అంటే ఒక కాన్సెప్ట్ మనసులో ఏర్పడాలి, ఒక కాన్సెప్ట్ అనేటువంటి తెలుసుకోవాలి అని అంటే, సో దాన్ని 3 phases తెలుసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ ఆంథోనీ. సో ద కాన్సెప్చువలైజేషన్ has been divided into 3 phases. సో 3 దశలుగా సో విడగొట్టడం జరిగింది. సో ఏమేమి అవి 3 దశలు, 3 phases అంటే, నెంబర్ 1 అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. సో ద కాన్సెప్చువలైజేషన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 phases. ఏదైనా ఒక వ్యక్తి, ఒక లర్నరు లేదా ఒక స్టూడెంట్ ఒక కాన్సెప్ట్ అనేటువంటి నేర్చుకోవాలంటే దాన్ని, ఆ ప్రాసెస్నే కాన్సెప్చువలైజేషన్ అంటాం. ఈ కాన్సెప్చువలైజేషన్ అనేటువంటిది సో 3 దశలుగా విడగొట్టడం జరిగింది. సో ఎవరు చేశారు ఈ పని అంటే ఎడ్వర్డ్ ఆంథోనీ. సో ఎడ్వర్డ్ ఆంథోనీ అనేటువంటి ఆయన 1963లో సో ఈ కాన్సెప్చువలైజేషన్ని 3 దశలుగా విడగొట్టడం జరిగింది. సో దే ఆర్ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. సో అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. సో నౌ వాట్ ఈజ్ అప్రోచ్, వాట్ ఈజ్ మెథడ్, వాట్ ఈజ్ టెక్నిక్ అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి. అప్రోచ్. సో అప్రోచ్ అంటే ఏమని, సో వాట్ ఈజ్ అప్రోచ్? సో అప్రోచ్ అంటే ఏమనంటే ఏ సెట్ ఆఫ్ కొరిలేటివ్ అజంప్షన్స్, a set of correlative assumptions, సో ఏదైనా ఊహల సమూహం, ఏదైనా సంబంధించినటువంటి ఊహల సమూహాన్నే అప్రోచ్ అని అంటాం. ఒక భాషను ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి దానికి ఊహించుకున్నటువంటి ఆ ఊహల యొక్క సమూహాన్నే అప్రోచ్ అంటారు అనేటువంటి విషయాన్ని సో చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని, సో అప్రోచ్ అంటే ఎ సెట్ ఆఫ్ కొరిలేటివ్ అజంప్షన్స్ అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారంటే చార్ల్స్ ఫ్రైస్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. రైట్. సో అప్రోచ్ అంటే ఇంకా ఏమని, ఇట్ ఈజ్ యాన్ యాక్సియోమ్. సో వాట్ ఈజ్ మీన్ బై యాక్సియోమ్? యాక్సియోమ్ అంటే ఏమని, ఏ సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్, సో దానంతరం అదే స్వయంగా సాక్ష్యం చెప్పేటువంటి దాన్ని ఏమంటామనంటే యాక్సియోమ్ అని అంటాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ థియరీ. సో అప్రోచ్ అనేటువంటిది అది ఒక థియరీ. సో ఇట్ ఈజ్ ఏ ప్రిన్సిపుల్. సో అది ఒక ప్రిన్సిపుల్. సో వీటిని అప్రోచ్ అని అంటాం. సో అప్రోచ్ అంటే ఏమని, ఏ సెట్ ఆఫ్ కొరిలేటివ్ అజంప్షన్స్ ఈజ్ కాల్డ్ అప్రోచ్ అని ఎవరు చెప్పారు? చార్ల్స్ ఫ్రైస్ అనేటువంటి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్రోచ్ అంటే ఏమని, ఇట్ ఈజ్ అన్ యాక్సియోమ్, ఏ సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్. సో అప్రోచ్ అనేటువంటిది ఒక థియరీ, అప్రోచ్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్. ఇంకా ఇదే కాకుండా అప్రోచ్ టెల్స్ హౌ టు లర్న్ ఏ లాంగ్వేజ్, how to learn
ఏ లాంగ్వేజ్, ఒక భాషను ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటువంటిది అప్రోచ్. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, భాష అంటే ఎలా ఉండాలి, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, భాష ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటువంటిది అప్రోచ్. చెప్పండి, అప్రోచ్ అంటే ఏమని? ఏ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్, an axiom, a theory, a principle, how to learn a language, so nature of language. ఇవన్నీ విషయాలని చెప్పేటువంటి దాన్ని మనం అప్రోచ్ అని అంటాం. మరి ఇటువంటి అప్రోచ్కి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? సో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయంటే SOS అప్రోచ్, SOS అప్రోచ్, SOS అప్రోచ్ అని ఉంది. నెక్స్ట్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్. నెక్స్ట్, కాగ్నిటివిజం, కాగ్నిటివిజం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. నెక్స్ట్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. నెక్స్ట్, eclectic approach, eclectic approach, eclectic approach. So these are examples of approach. So approach ki examples ivi. So approach ante emani? A set of correlative assumptions, సంబంధించినటువంటి ఊహాగానాల యొక్క సమాహారమే అప్రోచ్. యాక్సియోమ్, ఏ సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్. థియరీ, అది ఒక ప్రిన్సిపుల్. సో ఏం తెలియజేస్తుంది? హౌ టు లెర్న్ ఏ లాంగ్వేజ్, ఒక భాషను ఏ విధంగా నేర్చుకోవాలో చెప్తుంది. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, భాష యొక్క స్వభావం ఏమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. సో దీన్ని అప్రోచ్ అని అంటాం. సో ఏమేమి ఉన్నాయి అప్రోచెస్కి ఎగ్జాంపుల్ అంటే SOS అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, ఎక్లెక్టిక్ అప్రోచ్, కాగ్నిటివిజం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. నెక్స్ట్, మెథడ్. మెథడ్. సో మెథడ్ అంటే ఏమో తెలుసుకోవాలి. మెథడ్, ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్, ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్, ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఒక పద్ధతి ప్రకారం అమర్చడాన్ని ఏమంటామనంటే సో మెథడ్ అని అంటాం. ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ మెథడ్. ఇట్ ఈజ్ ఏ ప్లాన్. సో మెథడ్ అనేటువంటిది ఏమి? ప్లాన్. ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్, ఇది ఒక ప్రొసీజర్. సో ఇది ఒక ప్రొసీజర్ కూడా. సో ఇట్ ఈజ్ ఏ ప్లాన్, ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్. సో వాట్ ఈజ్ మెథడ్? The orderly presentation of the given material, and it is a plan, it is a procedure. It works on the principles. So ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే సో ఫస్ట్ సెలెక్షన్, గ్రేడేషన్, ప్రజెంటేషన్, ప్రాక్టీస్. సో ఈ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది. తర్వాత మెథడ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్, భాషను ఏ విధంగా బోధించాలి. హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్, భాషను ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటిదే మెథడ్. రైట్. ఈ మెథడ్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయనేటువంటి చూసినట్లయితే GTM, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగువల్ మెథడ్, బైలింగువల్ మెథడ్, ఆడియోలింగువల్ మెథడ్, ఆడియోలింగువల్ మెథడ్, సజెస్టోపీడియా, సజెస్టోపీడియా. సో లైక్ దట్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెథడ్. సో వాట్ ఈజ్ మెథడ్? మెథడ్ అంటే ఏమని? ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్, ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సో పద్ధతి ప్రకారం అమర్చడాన్ని మెథడ్ అని అంటాము. ఇట్ ఈజ్ ఎ ప్లాన్,
ఇట్ ఈజ్ ఎ ప్రొసీజర్, ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సెలెక్షన్, గ్రెడేషన్, ప్రజెంటేషన్, ప్రాక్టీస్. తర్వాత ఇట్ డీల్స్ విత్ హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్. భాష అనేది ఏ విధంగా బోధించాలో చెప్పేటువంటిది. మెథడ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, ఆడియోలింగ్వల్ మెథడ్, సజెస్టోపీడియా. లైక్ దట్ దెర్ ఆర్ some other methods also.